నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఓ సామెత ఉంది. అది కరెక్ట్‌గా కాంగ్రెస్ పార్టీ నిన్న ఆచరణలో పెట్టింది. ఏంటయ్యా అంటే, నరేంద్ర మోడీని ఓడగొట్టడానికి అమెరికాలో దాదాపుగా 186 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు బైడెన్ ప్రభుత్వం. యుఎస్ ఎయిడ్ నుండి ఆ ఫండ్ తీసుకొచ్చి చేశారు. రకరకాల ప్రయత్నాలు చేశారు. ఒక ప్రాపగాండా, మోడీకి వ్యతిరేకంగా ఒక భారీ ప్రచారాన్ని నిర్వహించారు వీళ్ళు. దానికి గాను 186 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ లెక్కలు పెట్టి ఖర్చు పెట్టారు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే అది ఓపెన్గా ట్రంపే చెప్పాడు, ఎలన్ మాస్క్ చెప్పాడు. దాన్ని డైవర్ట్ చేస్తూ నిన్న ఈ ప్రాపగాండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న పత్రిక అనుకుంటే ఒక వార్త రాసుకొచ్చింది. అబ్బే అది పొరపాటు పడ్డారు, యుఎస్ఐ డబ్బులు ఇండియాకి రాలేదు, అది బంగ్లాదేశ్కి పోయినాయి అని ఓ దిక్కుమాలిన ప్రచారం చేసుకొచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్జెంటుగా ఆవేశపడిపోయారు. తర్వాత చూస్తే నిన్న సాయంత్రం ట్రంప్ మళ్ళీ మాట్లాడాడు. భారతదేశంలో నరేంద్ర మోడీని దెబ్బతీయటం కోసం ఓడగొట్టడానికే వాడారు యుఎస్ఐడ్ ఫండింగు, అయినా తట్టుకుని నిలబడ్డాడు నరేంద్ర మోడీ. అందరూ కలిసి చేసిన ప్రాపగాండా వలన మెజారిటీ తగ్గింది, కానీ అతనికి పూర్తి కూటమి విజయం అయితే సాధ్యమయ్యింది. ఇది ప్రాపగాండా కోసం బైడెన్ సర్కార్ చేసిన డ్రామా అన్నటువంటి విషయాన్ని మరొకసారి ట్రంప్ చెప్పడం ద్వారా మోడీనే టార్గెట్ చేశారన్న నిజాన్ని మరోసారి బహిర్గతం చేశారు.